అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సంద్రాన తెలుగు అమ్మాయి. అందరికీ ఎంతో ఇష్టమైన KFC స్టైల్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చికెన్ బాగా కడిగి తీసుకోవాలండి. 4 పీసెస్ తీసుకున్నాను నేను. సో బాగా వాష్ చేసి తీసుకోవాలి. అందులో ముందుగా సాల్ట్, రెడ్ చిల్లీ, టర్మరిక్ పౌడర్, ఇవన్నీ ఈ 4 పీసెస్ తగ్గట్టుగా నేను తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇవి కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సో క్యూమిన్ పౌడర్ వేసానండి. సో నెక్స్ట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ 1 స్పూన్ వేసాను. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అప్పుడే దంచుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. సో పెరుగు అండి, చిలికిన పెరుగు కొంచెం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ వాటర్ అండి, ఒక హాఫ్ బద్ద అలా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పౌడర్ వేసుకుంటారండి. యాక్చువల్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఆనియన్ దంచి వాటర్ తీసుకున్నాను. ఇది టేస్టింగ్ సాల్ట్ అంటారండి దీన్ని. ఇది కూడా కొంచెం వేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా ముక్కలకు పట్టించాలండి. సో మొత్తం అంతా కలుపుతూ బాగా మసాజ్ చేస్తున్నట్టు చేయాలి. సో బాగా కలిపి మీరు అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక 2 అవర్స్ నానబెట్టి చేసుకోవచ్చండి. నేనైతే ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను. సో మళ్ళీ బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు బయట ఉంచానండి. సో దీన్ని ఇప్పుడు మనం కోట్ చేయడానికి స్పైసెస్ తీసుకోవాలి. మళ్ళీ మైదా పిండి 2 స్పూన్స్ తీసుకున్నానండి. అండ్ 1 స్పూన్ వచ్చేసి క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్. మీ దగ్గర బియ్యం పిండి ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. పెప్పర్ 1/2 స్పూన్ అండి. రెడ్ చిల్లీ 1 స్పూన్. అండ్ సాల్ట్ అండి. ఆల్రెడీ మనం సాల్ట్ ముందుగా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చూసి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో KFC స్టైల్లో మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం కాబట్టి ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేయొచ్చండి. సో నేను ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేయాలో అలా చేసి చూపిస్తున్నాను. ఇది కొంచెం కోటింగ్ అయ్యేటట్టు మొత్తం చేయాలండి. మొత్తం రోల్ చేసి ఒకసారి కూలింగ్ వాటర్లో డిప్ చేసి తీసుకోవాలి. మరి ఎక్కువ నానబెట్టకూడదండి, అలా డిప్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి బాగా పిండి అంతా పట్టించాలండి. చికెన్ ప్రెస్ చేస్తూ పిండిని మొత్తం పట్టించాలి, అప్పుడే బాగా పడుతుంది. సో కొంచెం ఇలా దులుపునట్టు చేస్తుంటే అవి పొరలు లేయర్స్ వస్తాయండి. బాగా మరిగిన ఆయిల్లో ఇవి వేయాలండి. యాక్చువల్లీ ఆ పీసెస్ బాగా మునిగేంత వరకు వేయాలి. సో ఇలా ఉన్నా కూడా సరిపోతుందండి. సో ఆయిల్ పైన వేయటం వల్ల ఆ లేయర్స్ ఏం విడిపోకుండా బాగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అప్పుడే లోపల వరకు క్రిస్పీగా ఉడుకుతుంది చికెన్ అనేది. సో చూసారు కదండి, మనం ఆ పిండి మొత్తం పట్టించిన వెంటనే ఇలాగా హీట్ ఆయిల్లో వేసుకోవాలండి. అలా పక్కన ఎక్కువసేపు ఉంచినట్లయితే అవి లేయర్స్ అనేవి పాడైపోతూ ఉంటాయి. సో ఇలాగ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు ఈవెన్గా ఫ్రై అవుతాయండి. సో చూసారు కదండి, KFC చికెన్ రెడీ అండి. అందరికీ ఎంతో ఇష్టమైన KFC చికెన్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.